దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఒక రాజు జీవితంలో ఎదురైంది. ప్రపంచంలో ఇంతకంటే బాధాకరమైన మాట మరొకటి ఉండదు. ఇంతకంటే విచారంతో కూడిన మాటలు మరొకటి లేవు. నువ్వు చచ్చిపోతావు అని చెప్పి సందేశం వచ్చింది. ఎవరికి? హిజ్కియా రాజుకి. అసలే ఒక పక్కన శత్రురాజులతో బాధపడుచున్నాడు, ఇంకో పక్కన ప్రజల అవసరాలు తీర్చలేక సతమతమైపోతున్నాడు, ఇంకో పక్కన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ఏమో తగ్గటలేదు. ఒక పక్క నుంచి శత్రు భయము, ఒక పక్క నుండి రాజ్యంలో మనుషుల అవసరాలు, వాళ్ళ అవసరాలు తీర్చకపోతే వాళ్ళతో ఇబ్బంది. ఇలా నలిగిపోవచ్చినటువంటి సమయంలో మూలిగే నక్క మీద తాటికే పడినట్టు రీతిగా యెషయా ప్రవక్త వెళ్ళి ఒక మాట చెప్పాడు. చావు కవురు చల్లగా చెప్పాడు అంటారు కదా. ఏంటి ఆ కవురు అంటే, నీవు మరణమైపోతున్నావు, చచ్చిపోతున్నావు, కాబట్టి నువ్వన్నీ చక్కబెట్టుకో అని అన్నప్పుడు అతని మనస్సు వ్యాకులం చెందింది. అతని మనస్సు గలిబిలైపోయింది. ఒక పక్క నుంచి శత్రు భయము, ఒక పక్కనేమో రాజ్యంలో ఉన్న ప్రజల అవసరత, ఒక పక్కనేమో వ్యాధితో బాధపడచ్చు హింస అనుభవిస్తూ ఉన్నాడు. తగ్గట్లేదు, అసలు ఇది తగ్గదా అని చెప్పి బాధ అనుభవిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు చచ్చిపోతావు అనే మాట వినగానే అతని యొక్క మనస్సు అల్లాడిపోయింది. చచ్చిపోతావు అని ఎవరైనా ఎవరితో చెప్తే సంతోషిస్తారా? ఓ చచ్చిపోతే మంచిదే అని అంటారా? ఒక విధంగా దేవుని నమ్ముకుని యేసు రక్తములో పాపాలు కడగబడి నిజమైన క్రైస్తవులుగా జీవించుచున్న వారు చచ్చిపోయినా నష్టం లేదు. వాళ్ళు చనిపోయినా దేవుని సన్నిధిలో ఉంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు. అందుకే పౌలు అంటున్నాడు, చావైతే లాభము అని. హల్లెలూయా. ఈ వేదనలో ఉన్నటువంటి ఇతను, ఈ బాధలో ఉన్నటువంటి ఇతను రాజ్యాన్ని వదలలేక, ప్రజల్ని వదలలేక, ఈ లోకాన్ని విడిచిపెడతాం ఇష్టం లేక
దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏంటి యెషయా, నువ్వు ప్రవచించిన మాత్రాన నేను చచ్చిపోతానా? నాకు బోళ్ళంత ఆస్తి ఉంది, నేను రాజును, నాకు బోళ్ళంత డబ్బు ఉంది, బోళ్ళంత బంగారం ఉంది, ఈ దేశంలో కాకపోతే ఇంకొక దేశం వెళ్ళి నా వ్యాధిని నయం చేసుకునే సత్తా నాకుంది. చెప్పటానికి ఆయన ఎవరు, రాటానికి నువ్వెవరు, డోంట్ కేర్ అని అన్నాడా? వెంటనే మోటాముళ్ళు సర్దుకొని ఇతర దేశాలకు వెళ్ళి బాగు చేయించుకోవటానికి బయలుదేరాడా? తన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు తావిచ్చాడా? ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజుల్లో కూడా మన కుటుంబాల మీదకి అనారోగ్యకరమైన సమస్యలు, మన కుటుంబాల మీదకి అప్పులతో కూడిన సమస్యలు, మన కుటుంబాల మీదకి చుట్టాల ద్వారా, శత్రువుల ద్వారా వచ్చే సమస్యలు, అన్ని సమస్యలతో సతమతమైపోతున్నా, అంత అనారోగ్యంతో అలమటిస్తున్నా, డబ్బు అంతా హాస్పిటల్కి తగలబెడుతున్నా, ఇలాంటి లేనిపోని సమస్యలు వచ్చి రాత్రి ఒక సహోదరుడు చెప్పాడు, వాళ్ళ పొలాన్ని ఇంకొక అతను ఆక్రమించుకుంటున్నాడంట. సమస్యలతో అలమటించిపోతున్నటువంటి ఆ వ్యక్తి అతను పొలంలో ఇంకొక అతను వచ్చి ఆక్రమించుకుంటే వాళ్ళతో పోట్లాడాలా? ఈ అనారోగ్యాన్ని సరిచేసుకోవాలా? ఈ అప్పుల వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా? ఇంటిలో కుటుంబాన్ని గడుపుకోవాలా? ఏం చేయాలి అనేటువంటి అనేక మంది ఈ రోజున దేవుని వాక్యము వింటున్న బిడ్డల్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే అవసరమైతే మందిరానైనా మానేస్తున్నారు, అవసరమైతే దేవునికి ప్రార్థన చేయటం మానేస్తున్నారు. ఇంకెందుకు దేవుడు నాకు ఈ వ్యాధి పెట్టాడు, ఇది తగ్గట్లేదు, నేను ఎంత ప్రార్థన చేస్తే కానీ ఉపయోగం ఏంటి, నేను ఎంత మొరపెడితే ఉపయోగం ఏంటి, ఈ వ్యాధి తగ్గే పరిస్థితులు నాకు కనపట్టలేదు, ఈ వ్యాధి నుండి నేను బయటికి ఎలా రాగలను, దేవుడు లేలే, ఏదో అట్ట బతుకుదాంలే అనే నిరాశలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు, నిరాశలో జీవిస్తున్నాడు. అది సమస్యకు పరిష్కార మార్గం కాదు, అది సాతానుడిచ్చే ఆలోచన, అది నిరాశ. సాతానుడు వేసే బాణాల్లో నిరాశ అనే బాణము చాలా భయంకరమైన బాణము. నిరాశ వచ్చిన మనుషుడు ఈ లోకంలో జీవించాలని ఆశపడ్డాడు. వాళ్ళ హృదయంలో నిరాశ అనే దయ్యం ఆలోచన వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను, అనవసరం బతకటం అనుకుంటాడు. నిరాశ వచ్చినప్పుడు ప్రార్థన చేయడు, నిరాశ వచ్చినప్పుడు మందిరానికి రారు, నిరాశ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆధారపడాలి అనే మనసు ఉండదు. ఎందుకంటే నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఉపయోగం ఏంటి, నా జీవితంలో ఈ శ్రమ పోవడం లేదు అని, ఈ బాధ పోవడం లేదని, నేను అనుకున్న పని జరగట్లేదు అని, నాకు ఈ లాభం రావడం లేదని, నేను ఇరుక్కున్నటువంటి ఆ చిక్కుల నుండి బయటికి రావడం లేదని, ఇవన్నీ కూడా పెట్టేది నిరాశ అనేటువంటి బాణాన్ని సాతానుడుగాడు ఈ రోజు మనుషుల మీదకి విసురుతున్నాడు. ఆ నిరాశ అనే మనసు కనుక నువ్వు కలిగి ఉంటే నువ్వు రోజు రోజుకి దిగజారిపోతావు. కానీ రోజు రోజుకి నీ ముఖం చిన్నదైపోద్ది. కానీ సంతోషంగా, సమాధానంగా, హాయిగా, ధైర్యంగా, ఉత్సాహంగా, ఆనందంగా బతకలేని పరిస్థితి. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా ఈ లోకంలో జీవిస్తావు. నిరాశ అనేది చాలా భయంకరమైనటువంటి సాతానుడు వేసే ఆ బాణం. దాన్ని మీరు గమనించాలి. ఇక్కడ దేవుడే ప్రత్యేకంగా దేవుడే కౌరు పెట్టాడు, నీ రోగం ఇంకా తగ్గదు, నువ్వు చనిపోతున్నావు అని కౌరు పెట్టినప్పుడు దేవుని మనస్సు ఎరిగినవాడైనటువంటి హిజ్కియా, దేవుని మీద ఆధారపడతాం అలవాటు చేసుకున్న హిజ్కియా, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి హిజ్కియా, దేవుడు సర్వ చేయగల సమర్థుడు అని నమ్మినటువంటి హిజ్కియా నిరాశపడిపోయి, కుంగిపోయి, ఏడుస్తూ దేవుణ్ణి నిందించరా, నీకు న్యాయం ఉందా, అసలు నువ్వు దేవుడివేనా, నేను ఎందుకు అప్పుడే చావాలి అని దేవుడు నిందించలా, దేవుని మీద సొనుక్కోలా, దేవుని మీద కోప్పడలా, ఇప్పుతున్నాడు, సాక్ష్యాలు ఇప్పుతున్నాడు, గోడ వైపు ముఖాన్ని తిప్పుకున్నాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏంటా ప్రార్థన? దేవుని కొరకు అతడు చేసిన, దేవుని కొరకు అతను జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా,
పాపములో పడే అవకాశాలు వచ్చినా, అన్యాయాలు చేస్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం వచ్చినా, శరీర సుఖాలను తీర్చుకునే సన్నివేశాలు వచ్చినా, రకరకాల శ్రమలు వచ్చినా నీ కొరకు నేను నమ్మకంగా ఉన్నాను, యథార్థంగా బతికాను. ఏ లోకాశకి, శరీరాశకి, నేతాశకి నేను లొంగిపోలేదు. యథార్థంగా నీ సన్నిధిలో నేను జీవించానయ్యా, యథార్థంగా నేను బ్రతికానయ్యా, నీతి కొరకు నేను బ్రతికానయ్యా. నీ నామానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా నేనున్నాను. నీ కొరకు నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను, బ్రతికి చూపించాను. అయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప ఉంటే నేను బ్రతుకుతాను. బ్రతికించడానికి, చంపటానికి సమర్థమైన దేవుడు నీవు. హల్లెలూయా. మన దేవుడు అంత శక్తిమంతుడు. ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా, ఒక వ్యక్తిని చంపాలన్నా దేవుని వశములో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన అందరం కూడా దేవుని చేత సృష్టించబడిన వాళ్ళం. మన అందరినీ కూడా ఆయన చేతుల్లో చెక్కుకున్నాడు. చూడుమో, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత వండర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు, ఎంత సర్వశక్తుడండి. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. యథార్థమైన హృదయంతో, కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. వేదంతో ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇంకా చావడానికి వీల్లేదు, అప్పుడే నాకు ఆయుష్ కావాలయ్యా. నీ కొరకు నేను జీవించా, నీ కొరకు నేను బతికా, నీ కొరకు నేను ఎన్నో వదులుకున్నా, నీ కొరకు ఎన్నో సుఖాలు వదులుకున్నానయ్యా. యథార్థంగా బ్రతికాను. అది నీకు తెలుసు కదా దేవా. మనకుందా సాక్ష్యం? దేవుడి దగ్గర నుండి ఎన్నో పొందుకోవాలి, ఎన్నో ఆశీర్వాదాలు కావాలి, ఎన్నో మేలులు కావాలి, ఎంతో ఆరోగ్యం కావాలి, ఎంతో దీవెన కావాలి. మనం ఆశపడుచున్నామే, అవి రావట్లేదని నువ్వు గొనుక్కుంటున్నావు, సనుక్కుంటున్నావు. ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, టీవీలో కనపడిన వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నావు. కానీ ఈ స్థితి నాకు మారట్లేదు, నాకు ఎందుకు మేలు కలగట్లేదని దేవుడి మీద సనుక్కుంటున్నావు, గొనుక్కుంటున్నావు. గొనుక్కునే ముందు, సనుక్కునే ముందు నేను దేవుని కొరకు ఏం చేశాను, నేను దేవుని కొరకు నేను ఏం చేశాను, ఏం చేయగలిగాను? దేవుడు మాట ప్రకారం జీవించగలిగానా? దేవుడు పొందమన్న రక్షణను పొందుకోగలిగానా? దేవుని దృష్టిలో యేసయ్య రక్తంలో పాపాలు కడుక్కోమని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు నా పాపాలు నేను కడుక్కోగలిగానా? యథార్థంగా బతకండి, నీతిగా బతకండి ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు నేను యథార్థంగా బతకగలిగానా? శరీర సుఖం కోసం, లోక ఆశల కోసం ఎన్నోసార్లు మందిరానికి దూరం అయిపోయి ప్రార్థన చేయకుండా లోకంలో కలిసిపోయి జీవించుచున్నానే. నేను ఏ ముఖం పెట్టుకుని దేవునికి ప్రార్థన చేయను? మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు మనం ఏ ముఖం పెట్టుకొని నేను అడుగుతాం? మనకున్న సమస్యలు పోవాలని, మనకున్న ఇబ్బందులు పోవాలని, మనకున్న దిగులు, మనకున్న ప్రతి దాని నుండి బయటికి రావాలని మనం ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఆయన కొరకు ఏం చేశావు, నా కొరకు నువ్వు ఏం చేశావు అని దేవుడు అడిగితే నీ దగ్గర ఏంటి సమాధానం? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదో ఖాళీ ఉంటే మందిరానికి వస్తున్నాం, కుదిరితే మందిరానికి వస్తున్నాం, కుదరపోతే ఊర్లమ్మడ తిరుగుతున్నాం, బజార్లమ్మడ తిరుగుతున్నాం. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ స్థితికి తటంచినప్పుడు మన దగ్గర ఏముందని చెప్పుకుంటాం? చెప్పండి. అయ్యా, నీ కొరకు నేను ఇది చేశానని చెప్పగలవా? నీ కొరకు నేను త్యాగం చేశానయ్యా, నీ కొరకు నేను ఇది చేశానయ్యా, దీన్ని బట్టి నన్ను రక్షించయ్యా అని చెప్పగలవా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన కొన్నది చెప్పుకుంటున్నాడు ఇక్కడ. నేను చేసిన యథార్థత, నేనున్న నాకున్న నీతి, నువ్వు విన్న నేను మాట, నీ మాట ప్రకారం నేను జీవించానయ్యా, నాకు ఆయుష్ కావాలి, నేను బ్రతకాలని ఉంది అని ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రవక్త అయితే సమాచారం తెచ్చాడో అదే ప్రవక్తకి వెంటనే జవాబు, గుమ్మం కూడా దాటలేదు, జవాబు దయచేశాడు. ఎప్పుడైతే ఆయన మాట వినే సంగతులు హిజ్కియా జ్ఞాపకం చేశాడో, అయ్యా నీ మాట విన్నాను, నీకు లోబడ్డాను, నువ్వు చెప్పినట్లుగా నేను జీవించాను, నాకెందుకు ఈ మరణ శిక్ష అంత తొందరగా ఇచ్చావు? దయతో నాకు ఒక ఆయుష్ పెంచుమని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తన మాట విన్న సంగతులను దేవునికి గుర్తు చేసి
తన మాట విన్న సందర్భాలను దేవునికి జ్ఞాపకం చేసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టుతున్నప్పుడు, నా దేవుడు సజీవుడు గనక, నా దేవుడు మాట్లాడే దేవుడు గనక, నా దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు గనక వెంటనే జవాబు దయచేశాడు. తిరిగి వెళ్ళి చెప్తున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు హిజ్కియాకు ఆయుష్నిచ్చాను, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచాను. హల్లెలూయా. నీ కన్నీళ్లు విడుస్తున్న దేవుడు చూస్తున్నాడా? నీకు వ్యాధి వచ్చినప్పుడు కన్నీళ్లు విడుస్తున్నావు, అన్యాయం జరిగినప్పుడు కన్నీళ్లు విడుస్తున్నావు, నిన్నెవరైనా తన్నినప్పుడు కన్నీళ్లు విడుస్తున్నావు, నువ్వు అనుకోకుండా ఎవరికైనా డబ్బులు కట్టి ఆ డబ్బులు ఎగ్గొట్టిపోతే బోరుమని ఏడుస్తున్నావు. అప్పుడు బాగానే వస్తుంది ఏడుపు. అయ్యా, నీ కొరకు నేను ఎందుకు జీవించలేకపోవచ్చున్నాను, నీవు చెప్పినట్లుగా నేను ఎందుకు బ్రతకలేకపోవచ్చున్నాను, లోక ఆశలకు, శరీరాశలకు, నేత్రాశలకు నా జీవితాన్ని ఎందుకు పణముగా పెట్టి సాతానుకి లోబడిపోయి నేను జీవిస్తున్నాను. ఈ భయంకరమైన జీవితంలో నాకు విడిపించయ్యా అని ఎప్పుడైనా నువ్వు కన్నీళ్లు కాల్చావా? ఎప్పుడైనా మొరపెట్టావా? కపటపు మనసు పెట్టుకుని దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో నటించాలని వచ్చే బిడ్డలారా, జాగ్రత్త. నా దేవుడు ఆలకించే దేవుడు, నా దేవుడు చూచే దేవుడు, నా దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. నువ్వు ఆయన దగ్గర నుండి ఏదైనా మేలు పొందుకోవాలంటే ఆయన మాటని వినాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, వేషకరమైన వేషధారణమైన జీవితాన్ని జీవించకూడదు. ఇంతకు సహోదరు ఒక మాట చెప్పినప్పుడు, మేము క్రైస్తవులు అండి, అందుకే మాకు ఇల్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని ఒక మాట చెప్పినప్పుడు నాకు వెంటనే ఒక స్ట్రైక్ అయింది. మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచన చేయాలి? ప్రార్థనకు వస్తూ బైబిల్ పట్టుకుని క్రైస్తవులను పిలిపించుకుంటూ ఎంతమంది పనికి మాలిన పనులు చేయడం లేదా? ఎంతమంది